ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం తలకాయ మాంసం మేక తలకాయ ఎలా వండాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లోని సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఉల్లిపాయలు వేసుకుందాం. చూసారా, ఉల్లిపాయలు కర్రగా వేగాయి. వేగిన దాంట్లోని తలకాయ మాంసం వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని నీటి వాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. బయట అయితే కొన్ను. ఇంట్లో చేసుకుంది అయితే మనకి మంచిది. బయట అయితే కెమికల్స్ అవి కలుపుతారు, అది వాడకూడదు మనం. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ముద్ద రుబ్బేసుకోవాలండి. లేకపోతే కొత్తిమీర ఆకులాకులుగా తగిలితే తినబుద్ధి కాదు. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూర బాగా మగ్గాక ఇందులోనే మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టి. కూర బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోని ఈ మసాలా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6-8 విజిల్ వరకు పెట్టుకోవాలండి. తలకాయ మాంసం కదా, వేగంగా ఉడకదు. ఇదిగోండి, కుక్కర్ మూత చల్లారింది, తీసాను. వేడి తలకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి, మెత్తగా కూడా ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే అండి, బాయ్.